ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ 44,000 క్యూసెక్కుల కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల రెగ్యులేటర్ దాకా ఇండియాలో బిగ్గెస్ట్ కెనాల్ 44,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కెనాల్ ఇదేనండి. అంటే పోలవరం రైట్ కెనాల్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇది కాలువ కాదు నది అన్నారు. అంటే 17,000 క్యూసెక్లు అక్కడ మొదలైతే 13,000 క్యూసెక్లు కృష్ణాలో కలుస్తుంది. అది కూడా టేకప్ చేసిన రాజశేఖర రెడ్డి గారు. సరే అయినా సరే అది కాదు 44,000 క్యూసెక్ల కాలువ. అది అక్కడ ఏంటంటే వెలాసిటీ ఇక్కడ పోలవరం అంత వెడల్పు అవసరం లేదండి 44,000 కూడా. అంటే ఫాల్ ఇక్కడ కిలోమీటర్కి అడుగుంటే అక్కడ కిలోమీటర్ 4 అడుగులు ఉంటుంది. మరి అందుకని వెలాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఇప్పటికీ కూడా దాని నుంచి చివరికి గాలేరు నగర్కి వెళ్ళే కానీ రాజశేఖర రెడ్డి గారు గోరకల్లు రిజర్వాయర్ కానీ గండికోట రిజర్వాయర్ కానీ పైడిపాలెం రిజర్వాయర్ కానీ మైలవరం రిజర్వాయర్ కానీ అట్లాగే హంద్రి నీవా కాలం నుంచి జీడిపల్లి కానీ అనేక రిజర్వాయర్లు అన్నీ కూడా రాయలసీమలో ఈ రోజు నీళ్లు వెళ్తున్నాయంటే అది పుణ్యం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అయితే ఇక్కడే ఒక విషయం జరిగింది. ఇందాక నేను చెప్పాను కదా, అంటే మేము కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేటప్పటికి పూర్తి 70% పూర్తయిన ప్రాజెక్టుకే కేటాయించాలన్నారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలెట్టడంతో పై 2 రాష్ట్రాలు కూడా ట్రిబ్యునల్ ముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అబ్జెక్షన్ పెట్టినాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి వీటికి వాటా అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ప్రాజెక్ట్ చేపట్టకుండా ఆపేయమని చెప్పి అబ్జెక్షన్లు ఏమనెత్తినాయి. ఏది కర్ణాటక అండ్ మహారాష్ట్ర అప్పటికి ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం. సో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు అది కాదు మాకు వచ్చిన వాటాల నుంచి దాన్ని వాడుకుంటాం, లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టకపోతే చాలా దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో ఆయన ఒక ఉద్దేశిస్తే ఇప్పటికీ దాని మీద విమర్శిస్తారు. అసలు ఆ ప్రాజెక్టులే చేపట్టని వాళ్ళ గురించి మాట్లాడరు. ఈరోజు ఇంత వెలుగొండ, సో కరువు ప్రకాశం జిల్లాకి పోల సుబ్బయ్య గారి ఆ పేరు కూడానండి మళ్ళీ. సో ఆయన పోల సుబ్బయ్య గారు అనేది కమ్యూనిస్ట్ నాయకుడు. సో ఆ ప్రాజెక్టు కోసం పోరాటం చేశాడు, కమ్యూనిస్ట్ నాయకుడు పేరు పెట్టాడు రాజశేఖర రెడ్డి. ఆయన మ్యాగ్నానిమిటీ. అట్లాగే పులిచింతల విషయంలో ఇప్పుడు ప్రభుత్వంలోనే బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. ఆయన నోటితో నాకు చెప్పింది, పిన్ననేని కోటేశ్వరరావు చనిపోయినప్పుడు ఆయన సంతాప సభ జరుగుతున్నప్పుడు స్టేజీ మీద ఉండగా ఆయన నోటితో క్లియర్గా చెప్పింది, కోటేశ్వరరావు మేమంతా కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పులిచింతలు అనేది కృష్ణా డెల్టా వాసుల కళ, ఇది మీరు టేకప్ చేస్తున్నారు కాబట్టి దీనికి మీ పేరు పెట్టండి అని చెప్పి అడిగాం. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టమని. ఆయన ఒక చిరునవ్వు నవ్వి, అరే కృష్ణా డెల్టా దేశం గర్వించే ఇంజనీర్ కృష్ణా డెల్టా నుంచి ఉండగా మీరు నా పేరు పెట్టమని వచ్చారా అని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళ ముందే కేఎల్ రావు సాగర్ అని చెప్పి కేఎల్ రావు గారి పేరుతో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడ కూడా ఆయన పేరు పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ నాన్న పేరుని ఎక్కడ పెట్టాలని ఎక్కడ పెట్టినా సరే ఆయనకి ఒక విధి పార్టీని నమ్మి ఇందిరారాజు పేర్లే పెట్టారు తప్ప రెండో ఇదిలో జరగలేదండి. ప్లస్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకున్న దాంట్లో